నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లో నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్యం కొంచెం వివరించుకున్నట్లే అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు అని చెప్తున్నారు. అయితే ఆయన లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో మనమే ఉన్నాం కాబట్టి మనల్ని నన్ను మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించి ఆయన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఎందుకు అనంటే మనల్ని మన పాపాల నుంచి విడిపించడం కొరకు. అయితే ఆయన యందు ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మినట్లయితే వారికి మాత్రమే దేవుడు నిత్య జీవితాన్ని ఇస్తాను అని యొక్క వాగ్దానము ఈ యొక్క వచనం ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.